నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పసుపు కుంకుమ క్రింద 58 కోట్ల పంపిణీ. మెగా గ్రౌండింగ్ మేళాలో ప్రభుత్వ విప్ చింతనేని వెల్లడి. బీసీల అభ్యున్నతే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం. ఆదరణ పనిముట్ల పంపిణీ చేసిన ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే బడిటి బుజ్జి, మేయర్ షేక్ నూర్జహాన్. అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు. ఏలూరులో కథం తొక్కిన మహిళలు. మహిళా సమైక్య రాష్ట్ర మహాసభలు ప్రారంభం. చంద్రబాబు పాలనకు త్వరలో చరమగీతం. విజయరాయి పాదయాత్రలో వైసీపీ నేత కొఠారు అబ్బయ్య చౌదరి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. దెందులూరు నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 58 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పారు. స్థానిక సిఆర్ఆర్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన దెందులూరు నియోజకవర్గ స్థాయి ఆదరణ 2 మెగా గ్రౌండింగ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ వైపు చింతనేని ప్రభాకర్ మాట్లాడుతూ సాధికారత వైపు మహిళలు నడిపించేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు అని, అటువంటి మహిళ సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఇవ్వని ఎన్నో హామీలను ఇచ్చి అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా డ్వాక్రా సంఘాల్లో మహిళలకు తొలిసారి 10,000 రూపాయలు అందిస్తే అదే గొప్ప అనుకుంటున్న తరుణంలో మరోమారు 10,000 రూపాయలు పసుపు కుంకుమ క్రింద అందించడం సాహసోపేతమైన నిర్ణయమని ప్రభాకర్ అన్నారు. ప్రతి కుటుంబం నెలకు 10,000 రూపాయలు ఆదాయం పొందేంత వరకు సీఎం నిద్రపోనని చెబుతున్నారన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 2, 3, 4 తేదీల్లో నిర్వహించే పసుపు కుంకుమ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ చింతనేని ప్రభాకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే 1,00,000 మందికి తాను స్వయంగా తన కుమార్తె వివాహ కార్యక్రమంగా భావించి వారందరికీ భోజన ఏర్పాట్లను చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి, సిఆర్రెడ్డి కళాశాల కరస్పాండెంట్ యు రాంప్రసాద్, డిఈఓ సివి రేణుక, దెందులూరు నియోజకవర్గ ఆదరణ ప్రత్యేక అధికారి ఝాన్సీరాణి, రాట్నాలకుంట దేవస్థానం చైర్మన్ రాయల విజయభాస్కర్, ఎంపీపీలు మోరు శ్రావణి, దేవరపల్లి బక్కయ్య, జయమంగళ వెంకటరమణ, పప్పుల సుశీల, జెడ్పీటీసీలు ముప్పిడి సక్కుకుమారి, మాజీ జెడ్పీటీసీ గుత్తా కాశీబాబు, సొసైటీ అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు, బొప్పన సుధాకర్, అన్నపనేని రవికుమార్, కొడాలి వాసు, తొంగ రాము, సమన్వయకర్త గారపట్టి రామసీత తదితరులు పాల్గొన్నారు. ఆయన చెప్పినట్లుగా మహిళలు మనం ఎక్కడుంటే అక్కడ అందుకనే మహిళలకి ఆస్తిలో సమానం ఇచ్చాడు అన్న ఇంట్లో ఈ రోజున అదే భాగంలో
బీసీల అభ్యున్నతే తెలుగుదేశం ప్రభుత్వ జయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. స్థానిక రామకోటలో మంగళవారం నిర్వహించిన మెగా గ్రౌండింగ్ మేళాలో బీసీలకు ఉపకరణాలు, రుణాలను ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని చెప్పారు. గతంలో 9 ఏళ్ల చంద్రబాబు పదవీ కాలంలో కూడా బీసీ కులాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, మళ్లీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వివిధ వృత్తులు చేసుకుంటున్న బీసీల ఆర్థిక పురోభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆదరణ కార్యక్రమాన్ని మళ్లీ 4 విడతలుగా అమలు చేసి బీసీల ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ బీసీలంటేనే తెలుగుదేశానికి ఎంతో గౌరవం ఉందని, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించి రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ బీసీల ఆర్థికాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, విప్ గోడవల్లి వాసు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, మున్సిపల్ కమిషనర్ మోహన్ రావు, ఏలూరు మండల స్పెషల్ ఆఫీసర్ వి నాగార్జున సాగర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ హరిచంద్ర ప్రసాద్, ఈఓపీఆర్డీ బి శ్రీనివాసులు, పిఓ సురేష్, కార్పొరేటర్లు బౌరతు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు పంపించేద్దామా? రావలేదు అవగాలి మీ దగ్గర మన తమ్ముడికి అనకపడదు, మరదలకి వదిలిపడదు, లేదా ఇంకోళ్ళకి అన్న ఎన్ని సమస్యలు ఉంటాయి ఒక కుటుంబంలో. మరి మీ అందరి సమస్యలు తీసుకునే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు చేసేది మేము బ్రహ్మాండంగా ఆదరణ కార్యక్రమంలో కూడా 2వ భాగానికి ఇంతంత సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా వస్తు రూపణ ఆయన కోరికంటే తెలుసా, ప్రతి ఒక్కరి ఇంట్లో నెలకి సగటున పేద కుటుంబాల్లో 10,000 రూపాయలు సంపాదించాలంటే ఏం చేయాలి? ఇంత రుణాలు ఇచ్చి ఇన్ని రకాలుగా మీ ముందు తీసుకొచ్చి ఇన్ని పెన్షన్ ద్వారా మొత్తం ఏలూరు పట్టడానికి ఎంత ఇస్తారని పరికరాలని మరి బీసీ వర్గాలన్నీ అందరికీ కూడా అందించుకోవడం జరుగుతుంది. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద వర్గాల వారందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మరి ఒక పక్కన ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలను కూడా నెరవేర్చుకుంటూ మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆదరణ పథకాన్ని కూడా నిర్వహించుకుంటూనే కాకుండా మరి మొన్న జరిగినటువంటి బీసీ సదస్సులో మరి బీసీలందరికీ కూడా మరి 3,000 కోట్ల రూపాయలు రేపు జరగబోయేటటువంటి బడ్జెట్లో కూడా బీసీ మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటూ మరి ఆమోదించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఓ పక్కన ఇవన్నీ చేసుకుంటూ ఈ మధ్య కాలంలోనే డ్వాక్రా సంఘాలకి 10,000 రూపాయలు అనౌన్స్ చేశారు. రేపు 2, 3, 4 తారీఖున వాళ్ళకు కూడా పోస్ట్ డేట్ చెక్కులు అంటే ఇవ్వడంతో వెంటనే ఇందా చెప్పినట్టుగా 2,500 రూపాయలు చెప్పిన ప్రతి మనిషికి ఇస్తాం. తర్వాత నెల రోజుల్లోనే 3,500 అవి కూడా చెక్కులు కూడా డేట్ కూడా వేసిస్తున్నారు. మళ్ళీ ఏప్రిల్లో ఎలక్షన్కి వెళ్ళకముందే 4,000 రూపాయలు ఇచ్చి ఇక్కడ డబ్బు ఒకసారి లేదు ప్రభుత్వం దగ్గర. ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరిని ప్రలోభ పెట్టకూడదు, మళ్ళీ అవతల పార్టీ ఇవ్వడని చెప్పి డ్వాక్రా మహిళలను ఆదుకుంటామని చెప్పి చెప్పిన దానికంటే ఎక్కువగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా తెలియజేస్తున్నా. అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రభుత్వం చైతన్యస్తుంది. మనం పైకి వెళ్ళాలి తప్పితే లోను తీసుకుని లోను డబ్బులు ఖర్చు పెట్టుకుని కొడుకుంటే మటుకు మన ఎవడో పైకి తీసుకెళ్ళడం కూడా సందర్భం మీద కూడా మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర 14వ మహాసభలు ప్రారంభం సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏలూరు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక టొబాకో మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన గన్ బజార్, పవర్పేట, ప్రభుత్వాసుపత్రి, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకుంది. ఈ ప్రదర్శనలో మహిళా సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి అనిరాజా, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జయలక్ష్మి, పెన్మత్స దుర్గాభవాని,
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెక్కింటి జగదాంబ, గాళ్ల శారద, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్, నెక్కింటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య అరికట్టాలి. That we can see whether it is in the case of women reservation. He never uttered a single word about women reservation. But on the other hand, he speaks about justice to women. So what he speaks is and what he is done is exactly different. సంబంధించి గిరిజనులకు సంబంధించి మహిళల మీద అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద తీర్మానం చేసి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించబోతాం. ముఖ్యంగా మా ఎజెండా ఇవాళ సమాజంలో సగభాగం మహిళలకు 1/3 రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతా ఉన్నాం. మహిళా చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. ఇదే స్లోగన్తో ఇవాళ ఈ ప్రకటన సాగుతాం. పేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే విధంగా సీఎం సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని విప్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను చింతమనేని ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సర్పంచ్ గారు, ప్రెసిడెంట్ గారు, జహీర్ అన్న, జహీర్ ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఇది మరలపాలెం అంటే నాకు అర్థం సార్. ఆయనకి ఇచ్చారు ఓకే రైట్. బ్యాంకులో ఏంటమ్మా ఈరోజు బ్యాంకులో రావరా? ఏ తరగతి లేకపోయినా ఎంత తరగతి పెట్టుకోమన్నారు కదా, ఇక్కడ రావా? సైదు వెంకటరాజు బయట చెందుపాడు, ఆయన వైసీపీకి కూడా ఆయన చెప్పారు అక్కడ ఇద్దామని వేసుకోండి, బ్యాంకులో వేసుకోండి. జానకి గారికి ₹1,00,000 వచ్చింది.
జానికి మొత్తం కనపడకుండా నీళ్ళు మొత్తం పైప్ వేసేస్తాం కారణంగా లారీ కానీ ఇంటి వెళ్ళిపోతాయి మొత్తం ట్యాంక్ చేసాం అందరూ ఐడెంటిఫై చేసి సర్టిఫికేట్ పెట్టమని కూడా రాష్ట్రంలో చంద్రబాబు దుష్టపాలనకు చర్మగీతం పాడే రోజు దగ్గర పడిందని దెందలూరు నియోజకవర్గ వైకాపా కన్వీనర్ కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. పెదవేగి మండలం విజయరాయిలో నిర్వహించిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వస్తే పేదల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. విజయరాయి గ్రామం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొటారు రామచంద్రరావు, నాయకులు గొట్టాపు రాంబాబు, కళ్లం శివారెడ్డి, మట్టా గోపాలరావు, పులగం గోపాలరెడ్డి, రాజులపాటి రామ్మోహన్, ఆళ్ల చంద్రశేఖర్ రెడ్డి, శివరామకృష్ణ, రాధాకృష్ణ, పైడన్న, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ ఇస్తున్నారా? నీకు ఎంత ఇస్తున్నారు? 3000 ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎన్నికల్లో సుమారు 600 అబద్ధపు హామీలు చెప్పి ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ఈ రోజు మన గ్రామంలో తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు హామీల్ని మీకు మరొకసారి గుర్తు చేస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మనం చేయబోయే నవరత్న కార్యక్రమాల్ని వివరిద్దామని చెప్పి మనం ఇవాళ గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాము. కానీ ఈ రోజు తిరుగుతూ ఉంటే ఒక పక్క ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత ఆడపడుచులందరూ కూడా వచ్చి హారతలు ఇస్తూ ఈ రోజు ఘన స్వాగతం పలుకుతుంటే ఒక ఎంత ఆనందంగా ఉన్నా మరింత ఎక్కువగా బాధగా ఉంది కూడా. ఎందుకంటే ఈ గ్రామంలో మనం తిరుగుతుంటే ఎంతో మంది పేదవారు 3-4 కుటుంబ సభ్యులు చిన్న ఇంట్లో ఉంటున్నామన్నా మాకు సరైన ఉండడానికి ఇల్లు లేదు అని చెప్తుంటే బాధ వేసింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.